హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మొన్న సాటర్డే మార్చ్ 22న మా పెద్ద బాబు బర్త్డే అయితే జరిగిందండి. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సాటర్డే కదా, ఇలా స్వామివారికి అయితే వడమాల సమర్పించాము. 108 ఇలా వడమాల సమర్పించి పూజ అయితే చేయించుకుంటున్నామండి ఇలా పంతులు గారితో పెద్ద బాబు పేరు మీద. ఇలా అయితే మాకు ప్రసాదము ఒక 1 కిలో వరకు ఇలా ప్రసాదం అయితే చేశారు. ఎవరు మనీ ఇస్తే వాళ్ళ పేరు మీద అలా ప్రసాదం అయితే చేస్తారండి ఇక్కడ. మేమైతే 108 ప్రసాదానికి అయితే ఇచ్చాము ఇలా వడమానికి పెద్ద బాబు పేరు మీద. ఇలా అన్నదమ్ములు ఇద్దరైతే ఫొటోస్ అయితే దిగారు గుడి నుండి వచ్చిన తర్వాత. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకు ఉండాలని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. పెద్దగా హడావిడిగా అయితే మేమేమో బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అంతే. వాడైతే ఇంట్లో ఉన్న మన మట్టికి చాలా మమ్మీ ఎవరిని వద్దని అన్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హాలిడేస్ కదా, ఇప్పుడు కొంతమంది అయితే ఊర్లో వెళ్ళిపోయారు. అందుకని ఇంకా కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళ మట్టికి పిలిచి ఇలా సింపుల్గా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అది స్టార్ట్ చేసామండి. మార్నింగ్ అయితే స్వామివారికి వడమాల సమర్పించిన తర్వాత ఈవినింగ్ మాకు టెంపుల్లో అయితే బాలగోకులం అని ఉంటుందండి. పిల్లలకి శ్లోకాలు అవి నేర్పిస్తారు, హనుమాన్ చాలీసా శ్లోకాలు అవి పిల్లలకి. ఇంకా వచ్చిన పిల్లలందరికీ కూడా ఇంకా 108 అరటిపళ్ళు అయితే అలా డిస్ట్రిబ్యూట్ చేసాము పిల్లలకి టెంపుల్లో అయితే. ఇంకా సాటర్డే పడింది కాబట్టి నేను నాన్ వెజ్ అది ఏమీ వండలేదు. నార్మల్గా ఇలా అయితే కొంచెం అటుకులతో కీర్ అయితే చేశాను. కీర్ చేసిన తర్వాత మా బాబుకి రసగుల్లా అంటే చాలా ఇష్టం. వాడి కోసం అయితే ఈ రసగుల్లాను కీర్ చేశానండి. ఇంకా లంచ్ అయితే నేను నార్మల్గా సాంబారే చేశాను. ఇంకా వేరే స్పెషల్స్ అయితే ఏం చేయలేదు. చూసారు కదా, ఇలా కొంచెం రసగుల్లా చేసుకున్నాను. తర్వాత ఇలా అటుకులతో కీర్ అయితే చేశాను కొంచెం. తర్వాత మీకు చెప్పాను కదా వడమాల అని. వడమాలలో 108 ఉంటాయి కదా, ఆ 108లో మాకు ఒక 30 వరకు అయితే ఇంటికి ఇస్తారండి స్వామికి నివేదించిన తర్వాత. అవైతే నేను అలా పెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇదంతా మార్నింగ్ అండి. తర్వాత ఇలా నైట్ అయితే ఇలా కేక్ తెచ్చుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఎవ్రీ సాటర్డే కూడా మాకు ఇక్కడ పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తారు ఇక్కడ ఫ్రీగా టెంపుల్లో. ఆ బాలగోకులం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. చూసారు కదా, పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని అయితే పిలిచాము. ఇంకా వాడి ఏజ్ పిల్లలు కూడా కాదు వాడు. అందుకనే కొంచెం వాడి ఏజ్ పిల్లలు వాడు ఫ్రెండ్స్ లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు వాడు. అందరూ అయితే హాలిడేస్ కదా, ఈ టైంలో అందరూ కూడా హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా మా పిల్లలు ఇద్దరు బర్త్డేలు హాలిడేస్లోనే వస్తాయి. ఇంకా కొంచెం అదైతే ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. స్కూల్లో ఫ్రెండ్స్కి కూడా ఏమీ చాక్లెట్స్ అవి ఇవ్వడానికి లేదు, హాలిడేస్లో వచ్చిందని అనుకుంటారు ఇద్దరు కూడా. మా బాబుది చిన్న బాబుది కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఉంటుందండి. వాడిది కూడా హాలిడేస్లోనే బర్త్డే. వాడి బర్త్డేకి కూడా ఎప్పుడు వాడి ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఇలాగే సింపుల్గా ఇంట్లో చిన్న చిన్న పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకుంటారు. చక్కగా పాడుతున్నారు వాళ్ళందరూ అయితే బర్త్డే సాంగ్ అయితే. రిమూవ్ చాలు చాలు. వ్యాక్స్ లేదు, తీసేస్తా. వెయిట్ డాడీ ఈస్ కమింగ్.
మీరిద్దరు వెళ్ళండి. వీళ్ళిద్దరు పడని ఇంకొంచెం ఎక్కువ తీసుకో. ఫస్ట్ పీస్ అయితే నేను వాడికి పెట్టను, మాకు కూడా ఎవరు తినకుండా నేనైతే ఫస్ట్ పీస్ దేవుడికి పెడదామని ఫస్ట్ అయితే ఇలా పక్కకు తీస్తానండి. అలా మా బాబు అయితే నాకు ఒక పీస్ అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ పీస్ ఏది వండుకున్నా కానీ మేము ఫస్ట్ అయితే కొంచెం దేవుడికి అయితే పెడతాము, తర్వాతే మేము తింటాము. అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు, తీసే చేతిలో పెట్టుకోవాలి. అట్లా పెట్టొద్దు. చూసారు కదా, చిన్న చిన్న పిల్లలైనా కానీ ఎంత హడావిడి చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళకైతే ఆ కేక్ బాగా నచ్చింది, బాగా తిన్నారు పిల్లలు అయితే. అసలు పైన స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మల కోసం అయితే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతూ నాకు కావాలని అనుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే. కేక్ నచ్చిందంటే పిల్లలకి, వాళ్ళు కూడా వాళ్ళ బర్త్డేకి అలాంటి స్పైడర్ మ్యాన్ కేకే తెచ్చుకుంటామని మాట్లాడుకుంటున్నారు అందరు పిల్లలు కూడా. కొంచెం అడిగి పెట్టి కొంచెం అయితే వాళ్ళు తింటున్నారు. చూసారు కదా, పిల్లలందరూ చాలా క్యూట్గా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఆయనేమో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, మా నైబరేనండి తను. వాడికి గిఫ్ట్ కొనుక్కోమని మనీ ఇస్తుంటే వాడు వద్దంటున్నాడు. తర్వాత తిను మా తమ్ముడు అండి, మీరు చూసే ఉంటారు వాడి ఎంగేజ్మెంట్ వీడియో ఇంకా పెళ్లి వీడియో. తను మా తమ్ముడు, తను కూడా ఇలా కేక్ అయితే తినిపిస్తున్నాడు పిల్లలకి. ఇలా చెప్పాను కదా, ఈవినింగ్ అయితే మళ్ళీ పిల్లలకి పులిహోరను అరటిపళ్ళు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.